హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి రైల్వే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ రైల్వే రిక్రూట్మెంట్ ఆఫ్ ఏ బోర్డ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు సిఎన్ నెంబర్ అని చెప్పేసి 5/2024 అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే వివిధ రకాల కేటగిరీల నుంచి అయితే మనకైతే జాబ్ అనేది వేకెన్సీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు క్లియర్గా చూసుకున్నట్టయితే జాబ్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి అయితే మనకు ఆర్ఆర్బి వెబ్సైట్ 13/9/2024 అయితే ఆల్రెడీ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది. ఓపెనింగ్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లయన్స్ 14/9/2024 అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు రిజిస్ట్రేషన్కి. క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ 13/10/2024 12 వరకు అయితే మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఫీ పేమెంట్ ఫర్ ఆఫ్టర్ క్లోజింగ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. 14/10/2024 నుంచి 15/10/2024 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా ఎర్రర్స్ కానీ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరైతే 16/10/2024లో మీరైతే వాటిని అయితే కరెక్షన్ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి 25 వరకు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ ఇన్స్టిట్యూటెడ్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్ త్రూ ద వెబ్సైట్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. అదైతే మనకు టైం టు టైం అనేది దాంట్లో అయితే వాళ్ళైతే మెన్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఆర్ఆర్బీస్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్ అండ్ అదర్ నేషనల్స్ ఆర్ బ్రాట్ అవుట్ అండ్ పేరా అండ్ ఫార్మాట్ వాస్ ఇన్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే వివిధ రకాల పోస్టులకు అయితే వీళ్ళైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు చీఫ్ కమర్షియల్ టికెట్ కలెక్టర్, టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ అండ్ జూనియర్ అకౌంటెంట్, టైపిస్ట్, సీనియర్ టైపిస్ట్ అని చెప్పేసి అయితే చాలా రకాల పోస్టులకు అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది పోస్టులు. ఇక్కడ మనకు డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకు చీఫ్ కమర్షియల్ టికెట్ కలెక్టర్కి వచ్చేసి అయితే మనకు బేసిక్ పే వచ్చేసి అయితే మనకు 6th ప్రకారం అయితే 35,400 అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళ అన్ని అలవెన్సెస్ కలుపుకొని అయితే వీళ్ళకైతే మనకు 50,000 వరకు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ స్టేషన్ మాస్టర్ కూడా సేమ్ శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. గూడ్స్ ట్రైన్ మాస్టర్కి అయితే లెవెల్ 5 ప్రకారం అయితే వీళ్ళకు 29,200 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జూనియర్ అకౌంటెంట్ వచ్చేసి అయితే టైపిస్ట్ వచ్చేసి 29,200. ఇక్కడ సీనియర్ క్లర్క్ టైపిస్ట్ కూడా 29,500, 29,200 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 15 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఏజ్ అప్లికేబుల్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏ వేకెన్సీస్కి ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్కి వచ్చేసి 1,736 ఉన్నాయి. స్టేషన్ మాస్టర్కి 994, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి 3,114 అండ్ ఇక్కడ జూనియర్ అకౌంటెంట్ టైపిస్ట్కి 15,007 అండ్ ఇక్కడ సీనియర్ క్లర్క్ టైపిస్ట్కి 700. మొత్తం అయితే 8,113 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్రిమినల్ ఈడబ్ల్యూ పీడబ్ల్యూ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 13/10 క్యాండిడేట్స్ విల్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ స్పెసిఫైడ్ ఇన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ బి అప్లైడ్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. మీరు ప్రస్తుతం ఏదైనా ఎడ్యుకేషన్ చదువుతున్న వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇదైతే మనం ఆన్లైన్లోనే అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి అప్లై ఫీజు వచ్చేసి అయితే మనకు 500 రూపీస్ అయితే ఉంటుంది. వన్స్ మీరు ఎగ్జామ్ రాయగానే మీకు 400 అయితే మీకు పడిపోతాయి. ఇక్కడ ఎగ్జామ్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ చేయకూడదు అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ ఎగ్జామినేషన్ విషయానికి వచ్చినట్టయితే స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి అయితే మెన్షన్ చేశారు. దెర్ విల్ బి 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై ద యాప్టిట్యూడ్ టెస్ట్ అని, తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇస్ స్టేషన్ మాస్టర్కి కొన్నిటికి మాత్రమే యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా కొన్నిటికి ఉంటుంది. అండ్ స్కిల్ టెస్ట్ ఇన్ సీనియర్ క్లర్క్, టైపిస్ట్, జూనియర్ అండ్ టైపిస్ట్.
and goods train manager senior commercial cups and his shall be 2 stages of CBT followed by document verification and medical verification. స్టేషన్ మాస్టర్ ట్రైన్ స్టేషన్ మాస్టర్కి అయితే టూ స్టేజెస్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. తర్వాత కాల్ లెటర్ వస్తుంది మీకు అండ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ వేరియస్ స్టేజెస్ అండ్ ఆర్ఆర్బి షార్ట్ లిస్టింగ్ ఇన్ ద క్యాండిడేట్. సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT షల్ బి డన్ రేట్ ఇన్ ద 15 టైమ్స్ ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. ముందుగా నెగిటివ్ మార్క్స్ ముందుగా వెళ్ళేవారు 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడైతే ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ ఆఫ్ దిస్ పోస్ట్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ ఆఫ్ రెస్పెక్ట్ అని చెప్పేసి అయితే మెన్షన్. విజువల్ అండ్ సెక్స్ బేసిక్ మనకు కంటి చూపుకు అండ్ ఫిజికల్ ఫిట్ ఆస్పెక్ట్ డిస్టెన్స్ వర్షన్ A3 ఫిజికల్ ఫిట్ రెస్పెక్ట్ డిస్టెన్స్ ఇవన్నీ మనకు కంటి చూపుకు సంబంధించి వితౌట్ గ్లాసెస్ చూడకుండా మనకు బుక్ చదవాలి. అక్కడ లెటర్స్కి సంబంధించి ఫిజికల్ అయితే టెస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఆల్ఫాబెట్స్ ABC రాసి ద మెడికల్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అయితే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ క్యాండిడేట్ షుడ్ బి వెదర్ ఇండియన్ సిటిజన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ ఆర్ సబ్జెక్ట్ అండ్ బ్యూటాన్ ఆర్ ట్రైబల్స్ అయినా కూడా ఇండియన్స్ అప్లై అనేది చేసుకోవచ్చు. 15 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. SC/ST వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మనకు 1/1/2025 అండ్ ఇక్కడ మనకు గ్రాడ్యువల్ లెవెల్ పోస్ట్ చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్టయితే మనకు బిలో డేటా ఇంక్లూడ్ అని చెప్పేసి 15 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలు 1989 నుంచి EW వాళ్ళకైతే 21/1986 అండ్ SC/ST వాళ్ళకైతే 21/1884 నుంచి 21/2017 మధ్యలో జన్మించిన వాళ్ళందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నాట్ దెన్ లెస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. SC/ST OBC అండ్ EWS వాళ్ళందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. కమ్యూనిటీ ఏజ్ రిలాక్సేషన్ SC/ST వాళ్ళకైతే 5 years, OBC వాళ్ళకైతే 3 years అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 years అండ్ PW వాళ్ళకైతే 10 years అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేది. ఇవన్నీ ఏజ్ రిలాక్సేషన్స్. సో మీరు అప్ టు 40-45 వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మినిమం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అందరూ అప్లై అనేది చేసుకోవచ్చు. 10th ఇంటర్ డిగ్రీ అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క ఎలిజిబిలిటీ అయితే ఉంది. దానికి సంబంధించి 10th ఇంటర్ డిగ్రీ అలా అయితే ఉంది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్టయితే నేను చెప్పినట్టుగా ఫర్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫీజ్ కన్సిస్టెంట్ కేటగిరీ ఇన్ ద మెన్షన్ అవుట్ ఇన్ ద ఫీజ్ 500 amount. The 400 should be refunded and deducted in the bank charges in the first CBT exam. ఒకవేళ 500 పెట్టి మీరు అప్లై చేసుకుంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే మీకు 400 రూపీస్ బ్యాంక్లో పడిపోతాయి అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ మీ బిలాంగ్ SC/ST వాళ్ళకు 250 పెట్టి అప్లై చేసుకుంటే వాళ్ళకు 250 కూడా బ్యాంక్లో పడతాయి అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో మనం అప్లై అనేది చేసుకోవాలి. డెబిట్ కార్డ్తో మీ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి అప్లై చేసేటప్పుడు. అప్పుడే మీకు మనీ అనేది పడుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి అయితే 15/10/2024 నుంచి రాత్రి 12 గంటల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. మైనారిటీస్ ముస్లిమ్స్ అందరూ అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. పర్సనల్ నార్మల్ షుడ్ బి డిసేబుల్డ్, బ్లైండ్నెస్ అండ్ లో విజన్స్, బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అటివి, డిఫ్ అండ్ హార్డ్ హియరింగ్, లోకో డిజబిలిటీ అండ్ ఫిజికల్ డిస్ట్రిబ్యూటీస్ అండ్ ఇవన్నీ ఫిజికల్. సో ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ఎన్ని మార్కులకు ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. మనకు ఎగ్జామినేషన్ టైం వచ్చేసి అయితే 90 minutes. ఇక్కడ జనరల్ అవేర్నెస్ నుంచి అయితే మనకు 40 marks, మ్యాథమెటిక్స్ నుంచి 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30, టోటల్ వచ్చేసి అయితే మనకు 100 marks అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకు డ్యూరేషన్ వచ్చేసి 120 minutes ఆఫ్ ఎలిజిబిలిటీ. PW ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 120 minutes వరకు అయితే టైం అయితే ఉంటుంది.
ఇక్కడ మనకు నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది, 1/3 నెగిటివ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ CBT 1 ఈజ్ ద స్క్రీనింగ్ ఇన్ ద నేచర్ ఈజ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఫర్ ద CBT జనరల్ ఈజ్ కన్ఫర్మ్డ్ ఇన్ ద ఎడ్యుకేషన్ స్టాండర్డ్ స్క్రిప్ట్స్గా. CBT 1 అంటే కొన్ని ఎగ్జామ్స్కి కొన్ని పోస్టులకి CBT 2 ఉంటుంది, ఇంకా కొన్ని పోస్టులకి అయితే డైరెక్ట్ స్కిల్ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి ఏమేమి ఉన్నాయని, ఏమేమి చదవాలి, ఇక్కడ జనరల్ ఇంటెలిజెంట్కి అంటే జనరల్ అవేర్నెస్కి ఏమేమి చదవాలి క్లియర్గా మెన్షన్ చేసి జరిగింది. ఇక్కడ CBT 2 కంప్యూటర్ టెస్ట్ షార్ట్ లిస్ట్ అయిన వారికి ఇక్కడ 15 టైమ్స్ ఆఫ్ కమ్యూనిటీ వైజ్ వేకెన్సీ పోస్ట్ నోటిఫికేషన్ ఆర్ బీ ఇన్ ద మెరిట్ ఫస్ట్ వన్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. CBT 2కు సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ సేమ్ ఎగ్జామ్. స్కిల్ టెస్ట్ చూసుకున్నట్టయితే మనకు స్కిల్ టెస్ట్ ఎవరెవరికి ఉంటుందంటే సీనియర్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంటెంట్ టైపిస్ట్ స్కిల్ టెస్ట్ క్వాలిఫై నేచర్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద టెస్ట్ షుడ్ నాట్ బి యాడెడ్ ఇన్ ద మెరిట్ లిస్ట్. ఇది ఓన్లీ స్కిల్ టెస్ట్ వచ్చేసి అయితే మీరు ఇంగ్లీష్లో 25 వర్డ్స్ అయితే మీరు అయితే టైప్ చేయాలి మినిట్కి. పర్సనల్ కంప్యూటర్ ఓన్లీ వితౌట్ ఎడిటింగ్ టూల్స్ అండ్ స్పెల్స్ చెక్ ద అపియర్సింగ్ ఇన్ ద పర్సనల్ టైప్స్ ఆఫ్ కంప్రెషన్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. యాక్యురసీ అయితే 90 యాక్యురసీతో 25 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు అయితే టైప్ చేసి క్యాపబిలిటీ అయితే మీకు ఉండాలి. అది కూడా మీ పర్సనల్ ల్యాప్టాప్ అయితే తీసుకెళ్ళి అక్కడ టైప్ చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వచ్చేసి సెక్యూరిటీ మార్క్స్ అండ్ మెరిట్ పొజిషన్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు దేనికి ఎగ్జామ్ ఉంటుంది, దేనికి స్కిల్ టెస్ట్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అయితే స్కిల్ టెస్ట్ అయితే లేదు, ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు క్లర్క్ టైపిస్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. జూనియర్ అకౌంటెంట్ టైపిస్ట్ వచ్చేసి టైపిస్ట్ ఉంటుంది. కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి ఎగ్జామ్ ఏం లేదు, ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. స్టేషన్ మాస్టర్కి బేస్డ్ ఆన్ ద అప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉంటుంది. నార్మలైజేషన్ ఆఫ్ మార్క్ హౌ టు అప్లై అంటే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో దీని అప్లై వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో హౌ టు అప్లై అని చెప్పేసి అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే నేను దీనికి ఫుల్ అప్లై వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎక్కువ మంది అప్లై చేస్తే, ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేనైతే దీని వీడియో క్లియర్గా అయితే తీసి అందులో పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మెయిన్గా వచ్చేసి అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ వెబ్సైట్ అడ్రస్సింగ్స్, మీరు ఏమైనా ఎంక్వైరీ ఉంటే వీళ్ళకైతే కాల్ చేసి మీరైతే ఏ జోన్ వాళ్ళకు కాల్ చేసి మీకు క్వైరీస్ ఏమైనా ఉంటే వాళ్ళని అడగచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే మనకు లోకల్ వాళ్ళకు లోకల్లోనే పడతాయి. ఏ డిస్టిక్ వాళ్ళకి ఆ డిస్టిక్లోనే నియర్లో ఎగ్జామ్ అయితే మీరు రాసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. అన్నీ అయితే చెప్పానని అనుకుంటున్నాను. ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అండ్ శాలరీ ఎంత, బేసిక్ లెవెల్ ప్రకారం అన్నిటికీ. కొన్ని పోస్టులకు ఎగ్జామ్ ఉంటుంది, కొన్ని పోస్టులకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది, కొన్ని పోస్టులకు అసలు ఏం లేదు, ఓన్లీ సింగిల్ ఎగ్జామే ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.